ఎవరు తగినట్టు నడవాలి మనం? భార్య నడవపోతే ఇడి సీట్లే. ఏంది ఆ సీట్లు? ఇడి సీట్లు అంట. అది పలకడం కూడా రాదు వీడికి. ఇడి సీట్లు ఇచ్చేస్తానంటాడు. ఇడి సీట్లు ఏంది రా నాయన, ఇడాకుల సీట్లు రా దరిద్రుడు. అది పలకడం కూడా రానోడు నీకు ఎందుకురా, ఇడి సీట్లు ఇచ్చేస్తా. ఇడి సీట్లు అంట. వాడు వచ్చి అన్నాడు, నేను ఇడి సీట్లు అవ్వాలనుకుంటున్నాను. నేను ఇడి సీట్లా అయ్యాడ ఉంటాయి రానుకుంటున్నాను. ఇడి సీట్లు ఏందిరా అయ్యా అంటే, అదేనండి మా ఆడవాళ్ళు మాట అంటలేదు, ఇడి సీట్లు ఇచ్చేద్దాం వదిలేద్దామని. ఓహో విడాకుల, అదే 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 అలాగడు రానోడు కూడా లేచి వచ్చాడండి నా కాడికి. ఇడి సీట్లు ఇచ్చేస్తానని. ఇడి సీట్లు ఇచ్చి ఏం చేద్దామని? ఇడ్లు వేసుకొని తింటావా? ఏం మనిషి అయ్యాను? భార్య భర్తకు తగినట్లుగా నడుచుకోవాలి వద్దా? ఇష్టాలు మార్చుకోవా? భర్త ఇష్టమే నా ఇష్టం అంతే. అంతేగాని ఇదిగో పిల్ల ఇట్ట కూర వండితే నేను తిన్ను, నాకు నచ్చదంటే నేను ఎట్టాగే వండుతా, తింటే తిను లేదంటే నేనే తింటా అంటే మూతి పొల రాల బీగుతాడు. ఇప్పుడు ఎవరు తగిన నడవాలా? భర్తకు తగినట్లుగా భార్య నడవాలి. పిల్లలు అమ్మ నేను బడికి పో అంటే ఏయ్ వీపు విమానం మగుతురే, నేను బడికి పోనా, నేను ఊరి మీద తిరుగుతా, నేను ఊరేగుతా, నేను నీకులే పేడకలు చెప్తా అంటే వీపు విమానం మోగుతామో కదా, ఈడ్చుకొని పోతాం, ఈడ్చుకొని పోయి ఆడ పడేస్తాం. పిల్లలు తల్లిదండ్రులకు తగినట్లుగా, స్కూల్ యాజమాన్యం తగినట్లుగా స్కూల్లో ఉన్న పిల్లలు నడవాలి. అట్లాగే మనం ఎవరు తగినట్టు నడవాలి? దేవునికి తగినట్టు నడవాలి. నీ నడక మారిపోవాలి, నీ పద్ధతి మారిపోవాలి, నీ తీరు మారిపోవాలి. ఎస్తేరు గ్రంథంలో షూషోను కోట కనబడుద్ది. ఈ షూషోను కోట అనుభవం చాలా అద్భుతమైంది. రాజు అయిన అహస్వేరోషు భార్య, మొదటి భార్య పేరేం పేరు చెప్పండి, పలకండి, చెప్పండి అందరూ. అవి మాత్రం పలకం. వస్తి. ఈమె రాజుగారి పిలుపును తృణీకరించిందా? వచ్చిందా? తృణీకరించింది. వెంటనే అది నామార్థంగా భావించిన రాజు వెంటనే ఆమెని డిక్లేర్ చేసేసాడు, ఇక నువ్వు నాకు వద్దు, రాణి స్థానం నుంచి నువ్వు తొలగిపో. ఏం చూపించింది? గర్వం. వెంటనే డిక్లరేషన్. 120 దేశాల సంస్థలు ఉన్న ప్రజలారా, జాబ్ మేళా. ఏ మేళా? జాబ్ మేళా. ఏంటి ఆ మేళం? చెప్పు, ఆ తాళం ఏందో? ఏమి లేదు. రాజుగారు మరలా వివాహం చేసుకోవడం సిద్ధమయ్యారు. స్వయంవరం జరగబోతుంది. రాజుకి ఇష్టమైన అమ్మాయిని రాజే కోరుకోబోతున్నాడు. కనుక మీరు ఎవరైతే దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీలో అర్హులైన వారందరూ అప్లికేషన్ పెట్టుకోండి హో అని దండోర వేశారు. ఇక వయసులో ఉన్న పిల్లలందరూ కూడా అప్లికేషన్లు వేశారు. ఒక పిల్ల ఉంది, ఆ పిల్లకి తండ్రి లేడు, ఏదో బాబాయ్ ఆసర చేసుకుని బతుకుతుంది. ఆ పిల్ల తెక్కలది. వాళ్ళ బాబాయ్ అంటే నువ్వు కూడా ఏదో చదువుకున్నట్టుగా ఉన్నాగా అమ్మాయి, కాస్త ఉందిగా అవకాశం, అప్లికేషన్ అంటే మనకి ఎందుకులే బాబాయ్, మన కొత్త దశ ట్రై చేద్దాం, దేవుని చెప్తాం, ఏమో చెప్పలేంగా, ఏయ్ అంటే అప్లికేషన్ రాసి ఇచ్చి, అప్లికేషన్ రాసిన వాళ్ళందరూ కూడా 6 నెలలు ఎక్కడ ఉండాలా? తరఫీదులోకి రావాలా. ఇక షూషోను కోటలోకి అందరూ వస్త్రాలు తీసుకొని రండి. 6 నెలలు ఆ కోటలోనే ఉండాలి, బయటకు వచ్చే పని లేదు. బీఈడి ఎగ్జామ్కి వెళ్తారు కొంతమంది, ట్రైనింగ్ సెంటర్ ఆడిపోయి 6 నెలలు ఇక చూసుకో, పొద్దున సాయంత్రం ఏక దంపుడేస్తాడు. ఎగ్జామ్ రిలీజ్ అవగానే వదులుతాడు, రాస్తారు. అట్లే 6 నెలలు. ఇప్పుడు ఏంది? రాజుకు తగినట్లుగా ఉండే అమ్మాయిని రాజే కోరుకోబోతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా హేగేకి అప్పగించాడు రాజు. హేగేకి అమ్మాయి పిల్ల, పొడుకాల పిల్ల ఎట్రా, ఏ కాల పిల్ల? పొడుకాల పిల్ల. లేగితే కాలు ఎట్ సాపుతాడు. రైట్, నీకు ఏ సూపు కావాలా?
నేను రోజు మైసూర్ శాండిల్ వాడుతాను అంకులు. అది గోల్డ్. మరి మళ్ళీ మామూలు తెచ్చావు, సంతూర్ శాండిల్ తెచ్చావు, మామూలుగా ఉండదు గోల్డ్. షాంపూలో నా జుట్టుకి రహస్యం సిక్కు. సిక్కు సిక్కుగా ఓకే అందరు కాడు చెప్పుకోండి. కొంతమంది నాకు పేరెన్ లవ్లీ అన్నీ చెప్పుకొచ్చారు, రాశాడు. సరేలే, ఈ పిల్ల ఉంది తిక్కల పిల్ల, నీకేమవుద్దా అంటే నాకేముంది బాబాయ్, నాకు అంత సోకులు అంత ఆలోచనలు లేవు. మా బాబాయ్ ఇంట్లో ఏదో నూనె ఎత్తడు రాసుకుంటా, ఏదో సొబ్బుది ఎత్త వాడుకుంటా. ఏం కావాలో చెప్పు తిక్కల మొహందానా, ఏంది అడచొస్తావు నువ్వు చెప్పు. బాబాయ్ నీకు దండం పెడతా, నాకు ఆ సొబ్బుల పేర్లు తెలియదు, ఆ వ్యవహారం మనకు తెలియదు. నువ్వు ఈ కాలం మనిషివి కాదు కదా, నువ్వు ఈ కాలం మనిషి లాగలేవు నువ్వు. అరే చిన్నపిల్లలు కూడా చెబుతుంటే నువ్వు చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఏదనకు బాబాయ్ చూసుకో. సరే మరి ఏం చేద్దాం, నీకేది ఇష్టం అది అంటుంది, నీకేది ఇష్టమో అది తీసుకురాని. 6 నెలలు శుద్ధీకరణ, 6 నెలలు నీట్గా ఎలా నడవాలి. వీళ్ళందరూ నైస్గా నేర్చుకుంటున్నారు, స్టైల్గా నడుద్దామని. స్టైల్గా ఈ పిల్ల ఏం నడవమ్మంటే ఎట్లా నడుస్తుంది, ఏంది నడక, ఎట్లా నడితే రాజు చెప్తాడా. కాస్త నడక మార్చంటే బాబాయ్, నాకు చిన్నప్పుడు వచ్చి నడక ఇదే, అంతేగా నైస్గా నడవడం మాకు రాదు బాబాయ్. కొంతమంది వయసు పెరిగే కొలది నడకలు మారిపోతున్నాయి, వస్త్రధారణ మారిపోతుంది. మనం దేవునికి తగినట్లుగా ఉండాలి, దైవ భక్తికి తగినట్లుగా స్త్రీలు అలంకరించుకోవాలని బైబిల్ చెబుతుంది. మన వస్త్రాధరణ ఎలా తెలుసా, ఇతరులకి పాపిస్తే ఆలోచన కలిగించకూడదు. ఏమండి ఫంక్షన్కి ఎట్టపోతున్నాం, అసలు మన కాడున్న సోకులు అసలు ఏందో మరి, ఎవరో చచ్చిపోయిన కాడకి కానీ, మిచ్చిరి ఫంక్షన్లు కానీ, ఏ ఫంక్షన్కి వచ్చినా మన అక్కాయలు సున్ని వేసుకుంటారండి. సున్ని ఆత్మది, ఆడు భలే వ్యాపారం జరుగుతుంది ఆడికి, సున్నీల వ్యాపారం అండి, సున్నీలు భలే. ఇక చూసుకో, బండి ఎక్కినా సున్నియే, ముసలోళ్ళు సున్నియే, కుర్రోళ్ళు సున్నియే. అమ్మా సిన్ని నీకు దండం పెడతా, ఈ సున్నీలేంతో కానీ. అమ్మా చెప్పేది నువ్వు, స్త్రీ ముసుకేసుకోవాలి, బైబిల్ చెబుతున్న సత్యం, అవునా. ఇప్పుడు సేవకురాలు వాక్యం చెబుతున్నప్పుడు ముసుగు నిలబడదు కనుక వాళ్ళకు చిన్న ఆప్షన్ తగిలింది, ఏదో వైట్ కర్చీఫ్ లాంటిది కట్టుకుంటారు, అది కొంచెం పొడిగింది, సున్ని అయింది. ఇక మా అక్కాయిలు ఆ సున్ని ఆడేసుకోరు, ఏ కొండ స్థలాలన్నీ స్థలాల్లో వేస్తారు దాన్ని. దానికి విలువ ఉంటుందా అంటే, విలువ ఉంటుందా? విలువ ఉన్న పరిస్థితులు. చర్చికి వచ్చినప్పుడు బైబిల్తో పాటు తెచ్చుకొని వేసుకో, ప్రార్థన అయిపోయి చక్క మడుచుకొని తీసుకుపో, అంతేగాని అయ్యా అక్కాయ్ అంటే దాన్ని తిరగేసి ఏంది ఇది, ఏం భక్తి అని నాకు అర్థం కాదు. దైవ భక్తికి తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలా. ఆమేన్. ఈరోజు టౌన్లో పల్లెటూరులో కూడా ఈ మధ్య పిల్లలు చదువుకుని పిల్లలు అవుతున్నారు కదా, వీళ్ళు సోకులు పట్టలండే. అసలు పండగ వచ్చేసాలు ఏళ్ళే రంగులన్నీ వీళ్ళ మొఖాలకి తగిలేస్తారు, అయ్యే మెరుతుంటాయి, ఆ బట్టలు కొన్న మెరుపులన్నీ వీళ్ళ మొఖాలు తగులుతాయి, అవి మెరుస్తూ ఉంటాయి. చీకట్లో కూడా నల్ల మసిబొగ్గుల్లాగా ఉన్న సింపాంజీల్లా కనబడుతుంటారు మాకు కరెంట్ పోతే. నిజం, సీరియస్ చెప్తున్నా. దైవ భక్తికి తగినట్టుగా మన వస్త్రాధరణ ఉండాలి. అంటే నేను స్టైల్గా బట్టలు వేసుకున్నాను అనుకోండి, స్టైల్గా పాస్టర్ అంటారు నన్ను, అంటే కుర్రోనేగా ఏం స్టైల్గా బట్టలు వేసుకుని తప్ప, జీన్ వేసుకుంటా, టీ షర్ట్ వేస్తా, దిస్ ఇస్ ద టైమ్ టు సీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని స్టైల్గా మాట్లాడతా. అయ్యి బాబా అనుకుంటావు,
దేవుడు మెచ్చుతాడా? అవండి, దేవుడు మెచ్చే భక్తి అండి అది. ఈరోజు దైవిక క్రమాన్ని పాడు చేస్తున్నాం మేము. అసలు మాకే ఉడత సార్లు వేసుకొని మేముంటే చర్చికి వచ్చేవాడు ఇంకేం వేయాలా? వాడు ఇంకెన్నిసార్లు వేసుకోవాలా? ఇటు అటు ఇటు అటు వేస్తాడే కాడు. పాట గారికి ఒక సారా ప్రాఫిట్ ఎట పెట్టాడు ఒకడు విజయవాడలో. అంత అర్జెంట్ అయితే పోరా స్వామి. మళ్ళీ బ్యానర్లో కూడా ఇది ఏందిరా అయ్యా ఎట పెట్టాడు, మైక్ పట్టి ఇట పెట్టాడు, ఏదో బెగబట్టుకొని పెట్టాడు. 2-3 రోజులు దాకా వెళ్ళినట్టు. అంత అర్జెంట్ అయితే పో. ఇదేంది నాకు అర్థం కాదు అసలు. అరే నేను సువార్త కోటలో పోతే విసుగొచ్చేస్తుంది. ఈ క్రిస్మస్ కోటలో పోతే అసలు మామూలు కాదు. కళ్ళు మూసుకొని వాక్యం చెప్పాల్సి వస్తుంది. ఒక్కొక్క అక్క ఉండేది ఎంతే జడ, దానికి ఎంత వేస్తుంది. ఏంటి? పూలు. దేవునికి తగినట్లుగా నడవాలి. మన వస్త్రాధరణ సరికొండాలండి. దైవ భక్తికి తగినట్లుగా నీ వస్త్రాధరణ ఉంటే అవతల వ్యక్తికి పాపిష్టి ఆలోచనకు వాడు చూపులు మంచివి కాదు, వాడు బుద్ధి మంచిది కాదు, కానీ నిన్ను చూస్తే వాడికి భయం పుట్టుద్దంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అట్లుండాలి నీ వస్త్రాధరణ. అంతేగాని అసలు పనికిమాల ఆలోచన రానోడు కూడా నీ వస్త్రాధరణ దెబ్బకి వాడికి పనికిమాల ఆలోచన వచ్చినాయి అంటే నీ భక్తి ఎంత డేంజర్లో ఉంది. అక్కాయలు వందనాలు. పంచంలో పల్లెళ్ళు వస్తున్నాయి వేసవకాలంగా. భక్తికి తగినట్లుగా మన వస్త్రాధరణ ఉండాలి. ఎట్లా ఉండాలా? దైవ భక్తికి తగినట్లుగా వస్త్రాధరణ ఉండాలి. నిజం. అసలు మార్పు రావట్లేదండి. దేవునికి తగినట్లు మనం నడవాలి. దేవుని రాజ్యం తగినట్టు నడవాలి. ఇంకా ఒక క్రమబద్ధీకరణ సంఘానికి రాలేదు. ఎందుకంటే వాక్యం తెలియక, వాక్యం అర్థం చేసుకోక